నమస్తే, వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈ 5 ఏళ్లలో ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా తెలిపారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకే మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బత్తుల బలరామకృష్ణ స్వలాభం కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలందరికీ ఆయన చరిత్ర గురించి తెలుసని జక్కంపూడి పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని, ఆయన ఇచ్చే డబ్బుల కోసం కొంతమంది ఆయన వెనుక తిరుగుతున్నారని అన్నారు. తాము ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నామని, అందుకే మంచి మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ గారితో మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజా గారు నమస్కారం సార్. సో ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? విశేషమైన స్పందన కనిపిస్తూ ఉంది ప్రజల దగ్గర నుంచి. గడిచినటువంటి 5 ఏళ్లలో బహుశా భారతదేశంలో ఇతర ఏ ప్రభుత్వాలు కూడా అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచాల్సిన అవసరం లేకుండా, ఏ ఒక్క వివక్షలు చూపించకుండా, రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ లబ్ధిదారుడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నటువంటి తీరుకి ప్రజలు నిజంగా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి నినాదం కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా కూడా స్పష్టంగా అదే మాట వినిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రాజానగర్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు గెలుపు ఖాయం ధీమా వ్యక్తం చేస్తారు. సో దాని మీద మీ కమెంట్స్? అంటే బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి వెనక్కి తిరిగి అతని చరిత్ర అంతా కూడా చూస్తే ఒక 420 చీటరు మర్డర్లు చేసినటువంటి వ్యక్తి, అన్ని ఆన్ రికార్డు ఎవిడెన్స్లతో సహా కనిపించేటటువంటి పరిస్థితి. సో ఈవేళ ఏంటంటే రాజకీయాల్లో 4 రూపాయలు పెట్టుబడి కింద పెట్టి తర్వాత ఏ రకంగా అక్రమంగా మళ్ళీ సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అతను క్యారెక్టర్ ఏంటి, అతని తాలూకా హిస్టరీ ఏంటి అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయమే. కాబట్టి కేవలం ఈ 4 రోజులు అతను ఇచ్చేటటువంటి డబ్బుల కోసం 10 మంది ఎవరైనా తిరిగితే తిరగచ్చు తప్పితే అతను వెనకాల ప్రజలు మాత్రం ఎవరు కూడా ఇతని మాటలను నమ్మడానికి కానీ, ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహించడానికి కానీ సిద్ధంగా లేరు. సో ఇవన్నీ ఊరికినే బూటకప్పు కబుర్లు తప్పితే ఇవన్నీ జరిగేవి కాదు. చాలా కమిటెడ్గా గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా ఒక ఓటేస్తే ముగ్గురం పనిచేస్తూ ఉన్నాం. అమ్మ, నేను, తమ్ముడు, మా ముగ్గురికి అదనంగా నా సతీమణి కానీ, లేకపోతే నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామమోహన్ ఫౌండేషన్ కానీ, ఇవన్నీ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా 100% మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం అనేది క్లారిటీగా చెప్పగలను ఖచ్చితంగా. ప్రధాని మోదీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, సీఎం జగన్ రియల్ హీరో అని, సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఏ హామీలను ప్రధాని మోదీ అమలు చేయలేదని, అందుకే బీజేపీ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. గతంలోనూ కూటమిగా ఉండి ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు విశేష సేవలు అందించిందని, దీని పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని అన్నారు. స్కూళ్ల రూపురేఖలు మార్చడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేశామని తెలియజేశారు. ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిరంతరం ప్రజలతో కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన ఘనత ఎమ్మెల్యేగా తమకే దక్కిందని అన్నారు. ఇలా ఇంటింటికి వెళ్లిన ఘనత తమకే దక్కిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. ఇది మీ పార్టీపై ఎంతవరకు ప్రభావితం చేస్తాయంటారు? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే రియల్ హీరో. ప్రధానమంత్రి వచ్చినా, లేకపోతే ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళనేం పెద్దగా కన్సిడర్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మనం ఆలోచన చేస్తే, మరి ఇదే నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలుగాను భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కూడా అంతర్భాగమే కదా. మరి ఏదైతే చట్టసభల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఏమాత్రం కూడా ఒక సైంటిఫిక్గా లేకుండా విభజించి, ఆ విభజన చట్టంలో ఇచ్చినటువంటి పొందుపరిచినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈవేళ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ముందు ఆయన రాజమండ్రి వచ్చే ముందు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
అది వదిలేసి ఊరికనే వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడేసి ప్రజల్ని గతంలో మాదిరిగానే బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలయికతో 650 వాగ్దానాలు ఇచ్చారు గతంలో. ఈవేళ వాటికి ముందు సమాధానం చెప్పాలి. ముందు ఆ 3 రాజకీయ పార్టీలు అసలు ఎందుకు గతంలో విడిపోయినాయి, ఎందుకు ఆ వేళ ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేదు, ఈవేళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది? మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించుకుంటున్నారు? దాదాపుగా 1770 కోట్ల రూపాయలతో వివిధ శాఖలకు సంబంధించి మారుమూల గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, శ్మశాన వాటికలు, ఓపెన్ జిమ్లు, ఇట్లా రకరకాలుగా ప్రతి గ్రామంలోని కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈవెన్ నియోజకవర్గ స్థాయిలో కూడా సీతారాం ప్రధాన రహదారిని చూడండి, కొత్తగా ఫైర్ స్టేషన్ నిర్మాణం చేసాం. కలవచర్లో 104 ఎకరాల్లో 350 ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దివాన్చెరులో మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేయబోతా ఉన్నాం. సీతారాంలో ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభం కూడా చేయడం జరిగింది. 217 కోట్ల రూపాయలతో ఇంటింటికి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి ఒక గొప్ప పథకానికి కూడా శ్రీకారం చుట్టడం, టెండర్లు కూడా పిలవడం జరిగింది. సో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేది గతంలో రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న చేదోడు తోడు, ఇట్లా రకరకాల పథకాల ద్వారా ఒక్క మా నియోజకవర్గంలో 1,370 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా వేసినటువంటి సొమ్ముల తాలూకా విలువ. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ టైం 20,178 కుటుంబాలకి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, ఊరికి దగ్గరగా అన్ని వసతులు కల్పించి, అంటే కరెంటు, వాటరు, గ్రావెల్ రోడ్స్ కావచ్చు, ల్యాండ్ లెవెలింగ్ కావచ్చు, అన్ని సౌకర్యాలు ఏదైతే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన లేఅవుట్ని అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకుంటాడో, వీళ్ళ పేదలకు ఇచ్చేటటువంటి భూములు కూడా అంతే అందంగా, అంతే సౌకర్యవంతంగా చేసి పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరో పక్కన వ్యవసాయానికి కూడా పెద్దపీట వేసి ఇవాళ 2 పంటలకి సాగునీరు ఇస్తూ ఉన్నాం. గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ప్రతి రైతు కూడా సాగు చేసేటటువంటి పరిస్థితిని తీసుకుని రావడం జరిగింది. ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. తద్వారా రైతు బజార్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎంపీఎఫ్సి గోడౌన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ధర ఎక్కువ పలికితే అప్పుడే అమ్ముకునేటటువంటి ఒక సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ గోడౌన్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరో పక్కన ఏదైతే ఇరిగేషన్ మీద, అంటే ట్యాంక్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఎక్కువ వ్యవసాయం జరుగుతూ ఉంటుంది మెట్ట ప్రాంతం కాబట్టి, 38 కోట్ల రూపాయలతో 330 చెరువులు ఉన్నాయి. అందులో ఎక్కడెక్కడ ఏవేవైతే సివిల్ వర్క్స్ కానీ, మెకానికల్ వర్క్స్ కానీ అవసరం, ఆ వర్క్లను కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. తొర్రిగడ్డ ప్రాజెక్టు ముఖ్యమైన ప్రాజెక్టు మా నియోజకవర్గంలో. దానికి సంబంధించి 22 కోట్ల రూపాయలతో మోడర్నైజేషన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఉచితంగా పగలిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్ అందించేందుకు గత ప్రభుత్వంలో ఒక్క సబ్స్టేషన్ కూడా కట్టకపోతే ఈవేళ మా నియోజకవర్గంలో కొత్తగా 6 సబ్స్టేషన్లు 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం చేసాం, ప్రజలకు అంకితం చేసాం. మరో పక్కన 220/133 kV సబ్స్టేషన్ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పునాది రాయి వేయడం జరిగింది. అది కూడా పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. సో అట్లా వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలని, అన్ని వస్తువుల్ని, ఈవెన్ సహకార సంఘాలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణం చేసాం. పాడి రైతుల కోసం అని చెప్పి జగనన్న పాల విలువ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. మరో పక్కన ఏదైతే 2019 ఎన్నికల్లో ఒక ఓటేస్తే 3 పనిచేస్తామని చెప్పాం. అమ్మ, నేను, తమ్ముడు, మాకు అదనంగా నా సతీమణి, అలాగే నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ ఫౌండేషన్ ద్వారా కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. కోవిడ్ లాంటి విపత్తులో చాలామంది ప్రజాప్రతినిధులు ఇళ్ళకే పరిమితం అయ్యారు, లేకపోతే హైదరాబాద్ లాంటి నగరాల్లో వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైనా అంటుకుంటుందేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాణహాని అవుతుందేమో అని చెప్పి భయపడినటువంటి రోజుల్లో కూడా మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం పనిచేసాము. బ్లడ్ బ్యాంక్ నడిపాం. ఆవేళ
ఇంటింటికి మెడిసిన్లు ఉచితంగా పంపించే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేసాం. ఆక్సిజన్ సెంటర్లు పెట్టాం, అంబులెన్స్లు నడిపాం ఉచితంగా, మన కైవల్య రథాలు నడపడం జరిగింది. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ లేకపోతే హోమియోపతి మెడిసిన్ కానీ ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కోవిడ్ సమయంలో చేసినటువంటి పనులు. మరో పక్కన గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా బహుశా ఇంతకు మునుపు నా ముందు చేసినటువంటి ఏ శాసనసభ్యుడు కూడా మమేకం అవనంతగా ప్రజలతో ఇవాళ ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి అందించినటువంటి పథకాలను వివరించి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, వాటిని పరిష్కారం చేస్తాం అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తాం. 1,00,000 గడపలు ఉంటే దాదాపు 78-79 గడపలు నేనే స్వయంగా వెళ్ళా. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఇవి కూడా తమ్ముడు గణేష్ పూర్తి చేయడం జరిగింది. సో ఆ వచ్చినటువంటి అర్జీలను కూడా ఎవరు తీసుకొచ్చి ఏ కాగితం మనం చేతిలో పడేసినా కూడా దానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టి ప్రతి అర్జీకి కూడా సమాధానం చెప్పేటటువంటి ఒక బాధ్యతాయుతంగా, ఒక జవాబుదారీతనంగా ఒక వ్యవస్థను కూడా ఇవాళ వెనకాల దగ్గర 25-30 మంది సిబ్బందిని పెట్టుకుని ప్రతి అర్జీకి కూడా సమాధానం చెప్పే కార్యక్రమం జరుగుతుంది. సో ఇంతకంటే ఒక శాసనసభ్యుడిగా ఏం చేయగలం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుగురించే ఈవేళ గెలుపు అనేటువంటిది మాత్రమే కాదు టార్గెట్, ఖచ్చితంగా 40-45 వేల మెజారిటీ రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే అడుగులు వేస్తాం. సో తాను చేసిన అభివృద్ధే తన్ని మళ్ళీ 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధిస్తుందని జక్కంపూడి రాజా గారు ధీమా వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. వైసీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు జగన్ పేరు చెబితేనే మండిపోతున్నారని రాజానగరం కూటమి జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ కూటమి నాయకులంటేనే ప్రజలు మంచి ఆశయంతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. వేలాది మంది తమకు మద్దతుగా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతో కూటమికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మనం రాజానగరం జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి ప్రచారంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయంతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బలరామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, విస్తృతంగా ప్రచారం చేస్తారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది. కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క ప్రజల్లో జక్కంపూడి అనే దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే జగన్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే వైసీపీ పేరు చెప్తేనే చేదరించుకుని చీకొడుతున్నారు ప్రజలందరూ. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులంటే ఒక మంచి ఆనందంతో, సంతోషంతో స్వాగతం పలుకుతున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. వేలాది మంది ఎక్కడ ఏ చిన్న ర్యాలీ అయినా, ఏ చిన్న రోడ్ షో అయినా సరే వేలాది మంది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. మహిళలు కూడా నేను సైతం అంటూ రోడ్డు మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకంతో ఈ వేలాదిగా బయటకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా. టీడీపీ నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని, తన గెలుపు కోసం తమ పార్టీ అభ్యర్థిగా భావించి ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాటే శిరోధార్యంగా భావించి కూటమి గెలుపు కోసం ఐక్యంగా కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రాజ్యాన్ని తీసుకువస్తామని బలరామకృష్ణ స్పష్టం చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగుల మందులను నాణ్యమైనవి ఇస్తామని అన్నారు. రాజానగరం అభివృద్ధికి విద్య, వైద్యం రంగాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ ప్రకటించిన మొట్టమొదటి సీటు రాజానగరం. సో మీకు అటు భారతీయ జనతా పార్టీ, ఇటు జనసేన కార్యకర్తల నుంచి, అలాగే తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తోంది? తెలుగుదేశం పార్టీ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారితో పాటు వారి శ్రేణులందరూ కూడా, తెలుగుదేశం శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. జనసేన కూడా ఎప్పుడు నాతోనే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీకి పనిచేస్తారు. తెలుగుదేశం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మాట వారికి శిరోధార్యం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటతో జన సైనికులు శిరోధార్యం అయితే, చంద్రబాబు నాయుడు గారి మాట తెలుగుదేశం శ్రేణులు శిరోధార్యం. అందరూ కలిసి ఇంకా వారి పిలుపు మేరకు పనిచేస్తున్నారు. చివరిగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్ళబోతున్నారు? రైతులకు సాగునీరు ఇస్తాం, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యమైనవి ఇస్తాం, గిట్టుబాటు ధరతో రైతు రాజ్యం చేస్తాం. విద్యార్థులకు మంచి విద్యను అందించి రాజానగరాన్ని విద్యా రాజానగరంగా మారుస్తాం. వైద్య రంగంలో మార్పులు చేసి పిహెచ్సీలు, ప్రస్తుతం ఉన్న పిహెచ్సీలు అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో
24 గంటల వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చి నాణ్యమైన మెడిసిన్స్ అవి కూడా అందుబాటులో పెట్టి వైద్య రాజనగరంగా ఇక్కడ మారుస్తాం. ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ ఉద్యోగ ఉపాధి రాజనగరం నియోజకవర్గంగా మారుస్తాం. రైతు రాజ్యంగా మారుస్తాం. రాజానగరం నియోజకవర్గంలో గెలుపుపై తమ ధీమా వ్యక్తం చేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పేసి మనతో తమ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.